లలితాంబ, ఏం జరిగింది? ఏమీ లేదు. మరెందుకు ఆ కన్నీరు? కన్నీళ్ళు కాక ఇంకేం మిగిలింది? అలా రాచవీధిలోకి వెళ్ళి అడగండి, ప్రజలే చెప్తారు. కన్న బిడ్డకు మీరు ఎంత అన్యాయం చేశారు. మీ చేతులారా వాడి భవిష్యత్తును ఎలా నాశనం చేశారు. నాశనం నేనా? ఏమిటిది? అవును, ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ అక్రమం జరిగినా సరిదిద్ది చక్కబరిచే మీరు కన్న కొడుకే తీరని అన్యాయం చేస్తారని నేను అనుకోలేదు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు లలితాంబ. నేను నా పదవికి, రాజధర్మానికి కట్టుబడే తీర్పు ఇవ్వాలి, ఇచ్చాను. నా తీర్పుని సభలో అందరూ ఆమోదించారు, మహారాజులు అంగీకరించారు. అని మీరు తృప్తిపడి మీరే సంతోషిస్తే చాలదు. విశ్వనాథుడు విలు విద్యలో తిమ్మప్ప కంటే తక్కువవాడా? లేదే. ఖడ్గ విద్యలో తక్కువవాడా? లేదే. మరి దేంట్లో అతడు గొప్పవాడు? ఏ విషయంలోనూ కాడు. మరి విశ్వనాథుడి కన్నా దేనిలోనూ అధికుడు కాని అతను ఎలా ఎన్నిక చేశారు? అతనికి దళవాయి పదం ఎలా కట్టబెట్టారు చెప్పండి. ఇరువురు సరిసమానులైన వీరులే. ఇద్దరూ సరిసమానులా? అయితే తరతరాలుగా ఈ రాజవంశాన్ని ఆశ్రయించి నమ్మకంగా సేవించే మన బిడ్డకు పారంపర్యంగా వచ్చే అధికారం రాదా? అది ధర్మం కాదా? పొరపడుతున్నావమ్మా. కేవలం ఒక మాతృమూర్తిగా కన్న కొడుకే సర్వస్వం అని భావించి నువ్వు నాన్నగారిని నిందిస్తున్నావు. ఆయన చేసింది 100కి 100 న్యాయసమ్మతమేనమ్మా. ఒకవైపు కన్న కొడుకు, మరొక వైపు సామాన్య పౌరుడు పోటీ పడితే ఇద్దరూ సరిసమానులైనప్పుడు కన్న బిడ్డను కాదని పరాయి బిడ్డకు న్యాయం చేయటమే పరమధర్మం అమ్మా. అదే న్యాయమూర్తుల, ధర్మమూర్తుల కర్తవ్యం. ధర్మమూర్తిని, న్యాయమూర్తిని కీర్తి కోసం కన్న బిడ్డకే అన్యాయం చేయాలా? లేదమ్మా, నువ్వు ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడుతున్నావు. నువ్వు ఆశించినట్లు నీ బిడ్డకే పదవి కట్టబెట్టి ఉంటే ప్రభువుల దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ నాన్నగారు ఎంతో చులకనై ఉండేవారు. పక్షపాతంతో నాకు పదవి ప్రసాదించారనే నిందకంటే నిష్పక్షపాతంగా కన్న కొడుకునేనైనా చూడకుండా ధర్మం నిర్వర్తించారనే కీర్తి చాలమ్మా. అన్యాయమా? న్యాయదేవత 4 పాదాలతో నడిచే ఈ విజయనగర సామ్రాజ్యంలో అన్యాయమా? అవును ప్రభు. ఎవరు చేశారు? ఏలిన వారే. మేమా? ఎవరికి? తమ సర్వరాజ్య పరిరక్షకులు నాగమ నాయకుల వారి ఏకైక పుత్రుడు విశ్వనాథ నాయకుడికి. అతనికి అన్యాయమా? అవును ప్రభు. దళవాయిగా నిర్ణయించక అతనికి అన్యాయమే చేశారు. నిర్ణయించింది నాగమ నాయకులు వారు. తమ కుమారుణ్ణి ఎన్నిక చేస్తే లోకం స్వార్థపరుడిని నిందిస్తుందని ఆయన అలా చేశారేమో. తలవాయిగా ఉండేది ఒక్కరే. మీరు కలుసుకుంటే అతనికి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించగలరు. పైగా ఆయన మీ ప్రాణదాత. చక్కగా గుర్తు చేసి రాణుదనిపించుకున్నారు. అతన్ని మా ఆంతరిక భద్రతా దళాధికారిగా నియమిస్తాం. మహాప్రభువులకు అభివాదములు. రా విశ్వనాథ, రా. దళవాయు పోటీలలో నీ ప్రతిభా పాఠవాలు ప్రదర్శితమయ్యాయి. నీ విద్య, వినయం, వివేకం మమ్మల్ని అలరించాయి. ధన్యుని ప్రభు. సర్వసేనానుల వారు నిష్పక్షపాతంగా తిమ్మప్పను ఎన్నిక చేశారు. కానీ నీ సేవలు రాజ్యానికి ఎంతో అవసరం. అందుకే నిన్ను విశిష్టంగా సత్కరించదలిచాం. కృతజ్ఞుని. నా ప్రాణాలు వెలకట్టి ప్రభువును సేవిస్తాను. చూసావా, ఆ రోజున ఆవేశపడ్డావే, నేను అన్యాయం చేశానని నిష్ఠురాలాడావే. ఆనాటి నా తీర్పు వేరొకలా ఉంటే నేడు విశ్వనాథ నాయకుడికి సామాన్య దళవాయి స్థితిలోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైందండి? శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి ఆంతరంగిక భద్రతా దళాధికారి అయ్యాడు. ప్రజారక్షణ ప్రభువుల చేతిలో ఉంటే ఆ ప్రభువుల రక్షణ నీ బిడ్డ చేతిలో ఉంది. వీరుని వీరుడే గుర్తిస్తాడన్నట్లు ప్రభువులు విశ్వనాథుడి శౌర్య సాహసాలకు యోగ్యమైన పదవిని ప్రసాదించారు. నా బిడ్డ శక్తి సామర్థ్యాలు నాకు తెలియవా వెర్రిదాన? తండ్రి పలుకుబడితో వచ్చేది కాదు పదవి. ప్రజలు ఎన్నుకోవాలి లేదా ప్రభు అనుగ్రహించాలి. అప్పుడే ఆ పదవికి మన్నన, దాన్ని స్వీకరించిన వ్యక్తికి మర్యాద. సర్వసేనాల కత్తికి పదులు పెట్టే సమయం ఆసన్నమైనది.
ఏమి సెలవు ప్రభు? కొండపల్లిపై దండయాత్రకు బయలుదేరుతున్నా. దండయాత్ర? అవును, యుద్ధానికి సర్వం సిద్ధం చేశాను. అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కొండపల్లి దుర్గాధిపతి వీరభద్ర గజపతి ప్రమత్తుడై ఉన్నాడు. ఇదే అనువైన సమయం. మంచిది. కొండపల్లి సైన్యాలను పిండి పిండి చేసి ఆ గజపతుల అహంకారాన్ని అణగదొక్కి వస్తాను. మేము బయలుదేరుతున్నాం. ధైర్యం రోగించండి. ఎవని ఖడ్గాంచలం మెనలేని పచ్చి రక్తముతోడ జయపత్రికల రచించే ఎవని మంత్రాంగ వైభవము శుక్రాచార్య కౌటిల్యులకును దిగ్భ్రమము గూర్చే ఎవని సాహిత్య సౌహిత్య సంపద మెచ్చి ఆంధ్ర విష్ణువు కృతి నందగోరే ఎవని ఊహారీతులి గురొత్తి ప్రాక్పశ్చిమపు సిద్ధ శిల్ప సామ్రాజ్యమేలే ఎవని దయతోడ ప్రబలే హైందవ మతం అతడు దిగ్గల్తి దంత నీహారహీర సారడిండీర మల్లికా సదృశ కీర్తి ఈతనీయుడు నరసింహ కృష్ణ విభుడు మహాకవుల అభిమానానికి మా అభివాదములు. సభాసదులారా, మా కొండపల్లి దండయాత్ర విజయవంతంగా ముగిసింది. దానికి కారకులైన సర్వులకు మా సాదర అభినందనలు. ఈ విజయ యాత్రకు హేతు ఎవరో మీ అందరికీ తెలుసు. అతని శౌర్యం అమోఘం, అద్భుతం, అద్వితీయం. అతని సాహసం అసమానం. దానికి గుర్తింపుగా, కృతజ్ఞతగా యువ కిశోరం విశ్వనాథ నాయకుణ్ణి ఈ రాయ సామ్రాజ్య ఉప సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాం. విశ్వనాథ నాయకుల వారికి, శ్రీకృష్ణ దేవరాయల వారికి, విశ్వనాథ నాయకుల వారికి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి